నా ప్రేమైన మిత్రులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సహోదరులారా, మొహర్రం నెల స్టార్ట్ అయింది. ఇస్లామీ సంవత్సరం యొక్క ప్రారంభ నెల స్టార్ట్ అయింది. ఈ నెల యొక్క విశిష్టత, ప్రాముఖ్యత చాలా ఉంది సహోదరులారా, చాలా మందికి తెలీదు. మీకు ఈ వీడియోలో ఇదే చెప్తాను. మొహర్రం నెల యొక్క విశిష్టత. ఖురాన్లో 4 నెలల యొక్క ప్రస్తావన ఉంది సహోదరులారా. ఖురాన్లో 4 నెలలను శ్రేష్టమైన నెలలుగా ప్రస్తావించడం జరిగింది. ఒకటి జిల్ ఖాయిదా నెల, రెండవది జిల్ హిజ్జా నెల, మూడవది మొహర్రం నెల అంటే ఈ నెల, మరియు 4వ నెల రజబ్ నెల. ఈ 4 నెలల యొక్క ప్రస్తావన ఖురాన్లో ఉంది. 4 నెలలను శ్రేష్టమైన నెలలుగా, పవిత్రమైన నెలలుగా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ నెల కూడా పవిత్రమైన నెల. అర్థమైందా? అదేవిధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక సహాబీ వారు వచ్చి అడుగుతారు, ఏ అల్లాహ్ కే రసూల్, రమజాన్ నెల ఉపవాసాలు తర్వాత ఏ నెలలో ఉపవాసాలు ఉండడం ఉత్తమం అని చెప్తారు. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా జవాబిస్తారు, రమజాన్ నెల ఉపవాసాలు తర్వాత మొహర్రం నెలలో ఉపవాసాలు ఉండడం ఉత్తమం అని చెప్తారు. మొహర్రం నెల అల్లాహ్ యొక్క నెల, మొహర్రం నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండాలి అని చెప్తారు. అర్థమైందా? కాబట్టి ఈ నెలలో ఎక్కువగా మనం ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయాలి. ఉపవాసాలు ఎన్నైనా ఉండవచ్చు. అర్థమైందా? మీరు 5 రోజాలు ఉండండి, 10 రోజాలు ఉండండి, 20 రోజాలు ఉండండి. అర్థమైందా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు ఈ యొక్క మొహర్రం నెలలో. అర్థమైందా? అదేవిధంగా మొహర్రం నెలలో ఎవరైతే ఒక్క ఉపవాసం ఉంటారో వారికి ఒక నెల ఉపవాసాలు ఉన్నంత పుణ్యం అల్లాహ్ తఆలా ప్రసాదిస్తాడు. చూడండి ఎంత ఘనత గల నెలనో మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఈ మొహర్రం నెలలో ఒక్క రోజు ఉపవాసం ఉంటారో వారికి ఒక నెల ఉపవాసం ఉన్నంత పుణ్యం అల్లాహ్ తఆలా ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఇంత పెద్ద విశిష్టత ఉంది ఈ మొహర్రం నెలకు. అర్థమైందా? అదేవిధంగా మొహర్రం నెలలో 10వ తారీఖు ఈ రోజున యౌమే ఆషూరా రోజు అంటారు. మొహర్రం నెల యొక్క 10వ తారీఖు ఉంటుంది కదా, ఆ రోజును యౌమే ఆషూరా రోజు అంటారు. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి ఒక సంవత్సరం పాపాలను అల్లాహ్ తఆలా క్షమిస్తాడు. ఎవరైతే ఒక్క 10వ తారీఖు మొహర్రం నెలలో 10వ తారీఖు ఉపవాసం ఉంటారో యౌమే ఆషూరా రోజు అంటారు. ఆ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి ఒక సంవత్సరం పాపాలను అల్లాహ్ తఆలా క్షమిస్తున్నాడు. కాబట్టి ఈ నెల ఎంత ఘనత గల నెలను మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఈ నెల శ్రేష్టమైన నెల, ఈ నెల చాలా ప్రాముఖ్యత గల నెల. అర్థమైందా? కాబట్టి ఈ నెలలో ఎక్కువగా మనం ఇబాదత్ చేయాలి, ఆరాధన చేయాలి, నమాజులు ఆచరించాలి, ఎక్కువగా ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయాలి. అర్థమైందా? అదేవిధంగా పాపాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా పుణ్య కార్యాలు ఎక్కువగా మనం చేయాలి. అర్థమైందా? కాబట్టి మీకు అర్థం అయింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు.